అందరికీ నమస్తే. మన రాష్ట్రంలో గత 40 రోజులుగా జరుగుతున్న దారుణాలు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇప్పుడప్పుడే మర్చిపోయేవి కాదు. రాష్ట్రం మొత్తం ఖచ్చితంగా ఇటు విజయనగరం జిల్లా అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ ప్రాంతం వరకు మధ్యలో కూడా కోస్తా జిల్లాల్లో కూడా దారుణాలు జరుగుతున్నాయి. సో దీని వెనక ఏదైనా శక్తి ఉండి నడిపిస్తోందా అనే అనుమానాలు ఇప్పుడు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల్లో కలవరం మొదలైంది. ప్రభుత్వ వర్గాల్లో కలవరం మొదలై ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగింది. ఎందుకంటే రిపీటెడ్గా ఈ ఘటనలు జరగడం ఎందుకని? ఇప్పుడు ఓకే, వినుకొండలో జరిగిన దారుణానికి పాత కక్షల కారణం, వ్యక్తిగత కక్షల కారణం. వాళ్ళు మొదటి నుంచి పక్కిళ్ళలో ఉన్నారు. వాళ్ళకి 2 ఏళ్ల నుంచి కూడా పగలు ప్రతీకారాలు ఉన్నాయి. వాళ్ళకి గతంలో అనేక ఇష్యూస్ జరిగాయి కాబట్టి వ్యక్తిగత కోణంలోనే చేసుకున్నారు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగిన మాట వాస్తవం, ఎవరూ కాదనలేరు. అట్ ద సేమ్ టైం టీడీపీ వాళ్ళ మీద కూడా వైసీపీ రివర్స్ అటాక్ చేసి కొంతమందిని హతమార్చిన మాట వాస్తవం, దీన్ని కూడా ఎవరూ కాదనలేరు. అంటే రాజకీయంగా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. మొన్న పొంగనూరులో కూడా రాళ్ళు రువ్వుకున్నారు. అలాగే దానికి తోడు ఆడపిల్లల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దాడులు, హత్యలు, అఘాయిత్యాలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఒక కేంద్ర బిందువు ఆధారంగా పనిచేస్తున్నాయేమో. అసలు దీనికి గంజా కారణము లేదంటే డ్రగ్స్ కారణం అనే మాట పక్కన పెడితే, గంజా డ్రగ్స్ లాస్ట్ 5 years నుంచి ఉన్నాయి. ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఖచ్చితంగా ఒక శక్తి నడిపిస్తుంది అనేది ప్రభుత్వ వర్గాల అనుమానం. అందుకే వీళ్ళు ఏమంటారంటే, ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంటెలిజెన్స్ వలన అప్రమత్తం చేసింది. అసలు దీని వెనక ఎవరైనా కారకులుగా ఉన్నారేమో ఒకసారి ఐడెంటిఫై చేయండి. దీని వెనక వీటన్నింటినీ కూడా ఇంటర్లింక్ మూలాధారంగా ఎవరైనా పనిచేస్తున్నారేమో ఒకసారి ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించడం, ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అవ్వడం, ఈ నేరాల కోణంలోకి కాస్త లోతుగా వెళ్ళి దర్యాప్తు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మనకు రెగ్యులర్గా తెలిసే ఒక పాయింట్ ఏంటంటే, నిద్రపోతున్న వారిని లేపడం చాలా ఈజీ, లేపేస్తే లేచిపోతారు. కానీ నిద్ర నటిస్తున్న వారిని మనం లేపలేము. నిద్ర నటిస్తున్నారు వాళ్ళు, మనం ఎంత లేపినా సరే లేవరు, ఎందుకంటే వాళ్ళు నటిస్తున్నారు కాబట్టి. అలాగే ఈ నేరాలు కూడా యాదృచ్ఛికంగా, యథాలాపంగా, అనుకోకుండా జరిగితే కంట్రోల్ చేయడం ఈజీనే. భయపెట్టో, బెదిరించో, 1-2 ఎన్కౌంటర్లు చేసో, ఇంకో రకంగానో ఆపొచ్చు. కానీ ప్రీ ప్లాన్డ్గా చేస్తే, ముందస్తు వ్యూహంతో చేస్తే, రాజకీయ కుట్రలో భాగంగా చేస్తే వాటిని కంట్రోల్ చేయడం కష్టం. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఆ అనుమానం కూడా ఉంది. అందుకే టీడీపీ సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో వీళ్ళని బద్నాం చేయడానికి వాళ్ళల్లో ఎవరైనా ఉసుగొల్పుతున్నారేమో పరిశీలించండి అని టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేస్తున్నారు. అయితే మరీ అంత దారుణాలు అయితే ఉండవు. ఈవెన్ వైసీపీ కూడా మేబీ వాళ్ళు కొన్ని వాటిల్లో ఇన్వాల్వ్ అయితే అవ్వచ్చు, కానీ ఇంత దారుణాలకు ఒడిగడతారని మనం అనుకోలేం. కాకపోతే దీనిలో ఈ నేర ప్రవృత్తి పెరగడానికి కారణం మాత్రం కొన్ని గత 5.5 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో పేరుకుపోయిన కొన్ని నిషేధిత పదార్థాలు అనడం వాస్తవం. వాటిని ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతోంది అనేది వాస్తవం. వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఇంకో ఏడాదిన్నరో పడతాది అనేది వాస్తవం. కాబట్టి ఈ నేరాలు, ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు మరో 6 నెలలో 1 year కొనసాగుతాయి. కాస్త తగ్గితే తగ్గుతాయి, కానీ కొనసాగే అవకాశం ఉంది. ఇవన్నీ సీజనల్గా జరుగుతాయి. ఒక్కోసారి చూడండి, ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే రిపీటెడ్గా ఒకేసారి ఒక 4-5 జరుగుతుంటాయి. అరే మొన్నే కదా జరిగింది, మళ్ళీ అప్పుడే ఏంటో అనుకుంటాం మనం. అలాగే ఈ ఇన్సిడెంట్లు కూడా అంతే. సో ఇవి ఒక 2-3 నెలలు కొనసాగించవచ్చు, 6 నెలలు కొనసాగవచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వం సీరియస్గా 1-2 యాక్షన్ ప్లాన్ తీసుకుంటుందో, వాళ్ళు ఊహించని విధంగా రివర్స్ కౌంటర్ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా ఇవి ఎంతో కొంత తగ్గుతాయి. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ పాత్ర అదే. యాదృచ్ఛికంగా, అనుకోకుండా జరుగుతున్నాయా, ప్రీ ప్లాన్డ్గా ముందస్తు వ్యూహం జరుగుతున్నాయా, వ్యూహం ప్రకారం జరుగుతున్నాయా? అలా జరిగితే తెర వెనక ఎవరున్నారు, ఇవంతా కూడా కనిపెట్టే పనిలో పెద్దలు ఉన్నారనమాట. సో ప్రస్తుతానికి ప్రభుత్వం ఆ పనిలో ఉంది, యంత్రాంగం అంతా ఆ పనిలో ఉంది. థ్యాంక్ యూ.